హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ కుమార్. బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దామండి. దీంట్లో ప్రోమో 1 అయితే ఇప్పుడే రిలీజ్ అయిందండి. మనకి డే 12 ప్రోమో 1 అయితే ఈరోజే రిలీజ్ అయింది. ఇందులో స్టార్టింగే నిన్న జరిగిన టాస్కులు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ టాస్క్ ఏదైతే సాక్సుల టాస్క్ ఉందో దాంట్లో సంచాలక్గా చేసిన ప్రేరణ తను ఆ సంచాలక్‌గా చేయలేక నిన్న మనం చూసాం గదండీ! చాలా ఇబ్బంది అయితే పడింది. ఆ చేయలేక లాస్ట్ ఇంకా టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత తను కూర్చొని ఏడుస్తా అంటే అందరూ పోయి అయితే ఓదారుస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నిఖిల్ వచ్చి తన పక్కన కూర్చొని మాట్లాడుతూ, "అసలు నిన్ను ఎన్నుకుందెవరు సంచాలక్‌గా? మీ టీమ్ వాళ్ళే. ఏమి? నిన్ను డమ్మీ చేసిందెవరు?" అంటే డమ్మీ అంటే ఇక్కడ నువ్వేం మాట్లాడకుండా అందరూ నీ చేత మాట్లాడిస్తున్నారు. ఎవరు చెప్తే వాళ్ళది వింటున్నావు అంటే నువ్వు డమ్మీ అయిపోయినావు. అది ఎక్కువ ఎవరి వల్ల? యష్మి ఆహ్, ఈ సోనియా వల్ల నువ్వు డమ్మీ అయిపోయినావు అన్నట్టు నిఖిల్ అయితే చెప్పాడు. ఇక లాస్ట్‌లో నిన్ను బ్లేమ్ చేసిందెవరు? మీ టీమ్ వాళ్ళే. ఇట్లా 3 రకాలుగా మీ టీమ్ వాళ్ళే నిన్ను చేశారు. అంటే పప్పు అయిపోయావు నువ్వు లాస్ట్‌కి. పప్పు అయిపోయావు అనేసి నిఖిల్ అయితే కరాకండిగా చెప్పాడు. ఇక ఈ ప్రోమోలో నిన్న టాస్క్ గురించి కొద్దిగా చూపిస్తూ అంటే పృథ్వీ వచ్చి అరవడం గానీ గేమ్ మధ్యలో, దానికి ప్రేరణ తన పైన కోపపడడం గానీ, ఆ తర్వాత విష్ణుప్రియ మరియు అభయ్ నవీన్ అంటే విష్ణుప్రియ కూర్చోవడం తను లెయ్ అన్నప్పుడు లేచేటప్పుడు పుష్ చేసింది గదా! దాన్ని పుష్ చేసినావు నువ్వే అంటే విష్ణుప్రియ ఒప్పుకోకపోతే దానికి ఎక్స్‌ప్లనేషన్ అయితే నిఖిల్‌కి ఇస్తా అనింది. ఆహ్, ఈమెమంటుంది నేను పుష్ చేయలేదనేసి. కానీ తనేమంటాడు నేను జస్ట్ అట్లా అంటే నేను తొయ్యలేదు. తనే బ్యాలెన్స్ తప్పి పడింది అనేసి అభయ్ నవీన్ చెప్పినట్టయితే ప్రేరణ చెప్తూ ఉంటది నిఖిల్‌తో. ఇక అలాగే ఈ ప్రోమోలో అయితే నెక్స్ట్ టాస్క్ అయితే పెట్టారు. ఇది కాస్త ఫన్ టాస్క్ అని చెప్పాలి. ఒక బాటిల్ ఉంటది. దాన్ని స్పిన్ చేసి అది ఎవరి వైపు అయితే నిలబడతదో దీన్ని ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడాలి. అంటే వాళ్ళు నిజం గాని లేకపోతే ఏదన్నా టాస్క్ ఇస్తే అది చేయడం గాని డేర్‌గా చేయడం గాని చేయాలి అనేసి బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చాడు. దీంట్లో ఒకవేళ వాళ్ళు విన్ అయితే వాళ్ళు ఎవరినైతే ఎన్నుకుంటారో అంటే విన్ అయినోళ్ళు ఎవరినైతే ఎన్నుకుంటారో వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెయ్యాలి. అది డాన్స్ గాని లేకపోతే ఏదైనా వేషం వేయాలంటే వేషం గాని ఏదైనా టాస్క్ ఇస్తే అది చేయడం గాని చెయ్యాలి అనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. ఇక ఈ టాస్క్ కంటిన్యూ చేస్తూ అందరూ రౌండ్‌గా కూర్చుంటే బాటిల్‌నైతే స్పిన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ అయితే చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా మనకి ఈ టాస్క్‌లో ఆహ్, అంటే శేఖర్ భాష స్పిన్ చేస్తూ ఉంటే అది ఎవరికి ట్రూత్ ఆర్ డేర్ వస్తుంది అనేది అయితే చూపించారండి. ఇందులో విష్ణుప్రియ అయితే ఆదిత్య ఓం గారికి అయితే లిప్స్టిక్ పూస్తా ఉందండి. దానికి ఆదిత్య ఓం గారు కూడా లేడీ లాగా నడవడం గాని, ఇక వేరే వాళ్ళకి కొద్దిగా ఇట్లా సోనియాకైతే గిర్రలకి ఇవ్వడం గాని, ఇక ఆ తర్వాత మళ్ళీ శేఖర్ భాష బాటిల్ తిప్పిన వెంటనే యష్మితో శేఖర్ భాష అయితే అంటాడు ట్రూత్ మాట్లాడాలంటే నువ్వు ఏదన్నా దాచిపెట్టినది ఈ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఫస్ట్ అబద్ధం ఏదైతే చెప్పావో అది ఒకటి చెప్పాలి ఇక్కడ. అలాగే నువ్వు ఎత్తేసి కూడా ఎత్తలేదు అని చెప్పింటావు కదా, అలాంటిది ఏదన్నా చెప్పాలి అనేసి శేఖర్ భాష అడగడం. ఈ విధంగా ఈ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే జరుగుతా ఉందండి. ఇంకొకసారి బాటిల్ తిప్పినప్పుడు అదైతే నైనికా వైపు తిరుగుతుంది. దానికి నైనికాని ఇక్కడ ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఒకరిని నువ్వు స్విమ్మింగ్ పూల్ అయితే వేయాలి అనేసి నైనికాతో చెప్తాడు. దానికి శేఖర్ భాషనే నైనిక ఎత్తి స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తుంది. ఇక ఇంకొక ఫన్ టాస్క్ లో అయితే నిఖిల్ అయితే లేడీ వేషం అంటే శారీ కట్టడం గానీ బొట్లు పెట్టడం గానీ అయితే చేసినట్టున్నారు. దానికి నిఖిల్ కూడా పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చాడు. ఇందులో నిఖిల్ ఏ టాస్క్ ని వదిలేట్టుగా అయితే లేడు. ప్రతి టాస్క్ ని ఎట్లా బిగ్ బాస్ ఎలా చెప్తే అలా చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయే ఉన్నాడు. కాబట్టి ఈ ఫన్ టాస్క్ లో కూడా బాగా చేశాడనేసి మనకి ఈ ప్రోమోలో చూస్తే తెలుస్తా ఉంది. ఇక లైవ్ లో చూసి మనమైతే అప్డేట్స్ ఇస్తాము. కాబట్టి మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైవ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.